మనం వెతకని చూడలేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాం. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు. కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా? మాతో ఉండొచ్చుగా. దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే. అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఉన్నదేదో పంచుకుందాం. ప్రాస్పరిటీగానండి, పావర్టీగానండి. మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు. బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటారు? అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా? కామ్రేడ్, ఐఎమ్ సారీ. ఆదివారం నాటకం ఒకటి ఉంది. ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది. ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది. మనసులాయో? Why the hell didn't you come? ఏమిటంత మైకం? ఎంగిలాకులు నాకేవడుతూ? మిస్టర్ ప్రతాప్, మనసు నొప్పించానా? అయ్యగారు కోప్పడతారేమో. కోప్పడరు, గొంతు పిసికేస్తారు. మిస్టర్ ప్రతాప్, ఈ రోజు రిహార్సల్స్ కు రావడం కుదరదు. రేపటి నుంచి వస్తాను. ఇదేగా మీరు వచ్చిన పని? ఇప్పటికిదే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నారే. దొరబాబు పుట్టిన నా కొడుకు. ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం, పట్టుకుని లాగడం నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు. ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను. ఏం చేయను? ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు. అలాంటి వృత్తి ఎందుకు? బతకాలి కదా. కానీ ఒకటి, నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను. అంతటితోనే తృప్తి పడుతున్నాను. 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాల్ని చేస్తుంది. మహాసాధ్యమతలిగా గడపనిస్తుంది. సామ్రాజ్యాలకి పట్టం కడుతుంది. ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా? ఈ మోడర్న్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగా గుర్తుకొస్తాడు. రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను. మీరు కళాకారులు. ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు, నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చూడటానికి రంగా మొరటగానే ఉన్నా అతని కవితా హృదయం. ఆ హృదయం నుంచి ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ రాగానికి మాటలు లేవు. అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు. తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. నేను అడగాలంటే సిగ్గుగా ఉంది. ఉన్నట్టు ఉంటే అగ్ని పర్వతంలా విరుచుకుపడి నేను నీ చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది. నేనేం చెనుపరని. ఏమిటి? అరే, కవిత్వంలో ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటం ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు. అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను. ఆసువుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడతామా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ. తన 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 తన
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి బండెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి బండెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి బండెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించారే పొన్నారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే అలాగా. గానం గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై. కావ్యమైనది తలపు పలుకు మనసు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వందెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా తననా తన్నా తననా తననా తన్నా తానా తన్నా తానం తరనా తనా తానా అంద తాళం ఒకటే కదా. అయ్య బాబు తనన నాన్న తాన నాన్న తాన. పదము చేర్చి పాట కూర్చలేదా. శభాష్. దనిని దశ అన్న మీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా.
నచ్చ చెప్పి నిప్పించావే గడసరి చిన్న దిగి కలిసి నిప్పించే